Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ సుహాస్ గారి ప్రసన్న వదనం మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత కాన్సెప్ట్ వరకు ఓకే, మరి ఎగ్జిక్యూషన్ మ్యాటర్ ఏంటి మాస్టరు? సరే, ఇన్ డెప్త్‌గా నా ఒపీనియన్ గురించి ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కామెంట్స్‌లోని మన ట్విట్టర్ పేజ్ లింక్ ఇస్తాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేసేయండి. ఇంకా మనం మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటో మాట్లాడుకుందాం. సూర్యకి జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల తనకి ఫేస్ బ్లైండ్‌నెస్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి సమయంలోని మనోడు ఒక మర్డర్ కేస్‌లో ఇరుక్కుంటాడు. సో, ఈ కేస్ నుంచి తనెలా బయటపడ్డాడు అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క కాన్సెప్ట్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఇట్స్ రియల్లీ అండ్ బ్రిలియంట్ కాన్సెప్ట్. ఫేస్ బ్లైండ్‌నెస్ ఉన్నవాడు మర్డర్ కేస్‌లో ఇరుక్కున్నాడంటే వాడికి ఫేసులు సరిగ్గా గుర్తుండవు. సో, మర్డర్ చేసినోడు ఎవడో తెలీదు. మనోడు మర్డర్ కేస్‌లో ఇరుక్కున్నాడంటే దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నంలో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఈ పాయింట్స్ అనేవి బావుంటాయి అన్నమాట. సో, ఇలాంటి టాపిక్‌ని మనం తీసుకున్నప్పుడు డెఫినెట్‌లీ ప్రొసీడింగ్స్ కూడా అంతే ఎంగేజింగ్‌గా ఉండాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మూవీలో ప్రొసీడింగ్స్ చాలా ఫ్లాట్‌గా ఉంటాయి. ఇంకా నిజం చెప్పాలంటే చాలా వరకు ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్దో అనేది మనం ఈజీగా గెస్ చేసేయొచ్చు. ఓన్లీ ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి, క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి. ఈ 2 ట్విస్ట్‌లు బాగా క్యారీ చేశారు. ఆ 2 ట్విస్ట్‌లు తెలిసిన తర్వాత మాత్రం మనకి సర్ప్రైజింగ్‌గా అయితే ఉంటది. సో, బిట్స్ అండ్ పార్ట్స్‌లో అక్కడక్కడ ఎంగేజ్ చేసిందే గానీ, మరీ తోపు లెవెల్‌లో ఎంగేజ్ చేసి మనల్ని సీట్ ఎడ్జ్డ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ క్రియేట్ చేసిందా అంటే, అలా చెయ్యలేదనే చెప్పాలి. అండ్ మూవీలోని నాకు మేజర్‌గా డ్రాబ్యాక్ అనిపించిన పాయింట్ ఏంటంటే, ఆ క్లైమాక్స్ మామ. అసలు ప్రాపర్ ఎండింగ్ ఉండదు ఈ మూవీకి. ట్విస్ట్ ఎలాగో రివీల్ చేసేసాం కాబట్టి, ఎలాగోలా మూవీని క్లోజ్ చేసేయాలి, ఎలాగోలా ఎండ్ చేసేయాలి అన్నట్టుగా ఎండ్ చేసేసారన్నమాట సినిమాని. ఒక ప్రాపర్ పే ఆఫ్ లేకపోవడం వల్ల ఏంటంటే చాలా మిక్స్డ్ ఒపీనియన్ అయితే క్రియేట్ చేసింది సినిమా మీద. ఇంకా పెర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకున్నా సరే సుహాస్ గారు 100% ఇచ్చారు సినిమా కోసం. ఆయన క్యారెక్టర్‌లో కంప్లీట్‌లీ ఇన్వాల్వ్ అయిపోయి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా డీసెంట్ అనిపించారు వాళ్ళ రోల్స్‌లోని. అండ్ కొన్ని రోల్స్‌కి కాస్టింగ్ చాయిస్ ఇంకొంచెం బెటర్ యాక్టర్స్‌ని తీసుకొని ఉండుంటే బావుండునేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. ఈవెన్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా డీసెంట్ అనిపించాయి. మూవీ చాలా వరకు కొంచెం స్లో పేస్డ్‌లో వెళ్తున్న ఫీలింగ్ క్రియేట్ అయినా సరే, సిట్యుయేషనల్ కామెడీ వస్తదన్నమాట కొన్ని పోర్షన్స్‌లోని. అది మాత్రం మంచిగా వర్క్ అయ్యింది. ఇంకా విజయ్ బుల్ గాని, సాంగ్స్ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేవు గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం మంచిగా అనిపించింది. సో, ఇప్పుడు డైరెక్టర్ అర్జున్ వైకే గారి విషయానికి వస్తే, మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి శిష్యుడన్నమాట ఈయన. ఈయన తీసుకున్న కాన్సెప్ట్ వరకు 100 మార్క్స్ ఇవ్వచ్చు. బట్ వాట్ అబౌట్ ద ఎగ్జిక్యూషన్? ఆ ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా లేకపోవటం వల్లే సినిమా మీద మిక్స్డ్ ఒపీనియన్ క్రియేట్ అయింది. అండ్ మోస్ట్‌లీ ఆ క్లైమాక్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఒక ప్రాపర్ ఎండింగ్ లేకుండా అలా ఎలా క్లోజ్ చేసేస్తారు అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది ఆ క్లైమాక్స్ చూసాక. సో, ఓవరాల్‌గా మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే కాన్సెప్ట్ వరకు చాలా బావుంది. సుహాస్ గారి పెర్ఫార్మెన్స్ బావుంది. అలాగే సిట్యుయేషనల్ కామెడీ కొన్ని చోట్ల వస్తుంది. అది కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ ట్విస్ట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవైతే మంచిగా అనిపించాయి. ఇంకా నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే కాన్సెప్ట్ బావున్నా ఎగ్జిక్యూషన్ అయితే అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. ఆ థ్రిల్ ఫ్యాక్టర్ ఎంగేజింగ్‌గా అనిపించే సీన్స్ అయితే ఎక్కువగా పడలేదు. ఇంకా క్లైమాక్స్ అయితే అసలు ప్రాపర్ ఎండింగ్ అయితే లేదు సినిమాకి. అదైతే మేజర్ డ్రాబ్యాక్ అనే చెప్పాలి. ఇదే కాన్సెప్ట్‌కి ఇంకొంచెం బెటర్ ఎగ్జిక్యూషన్ అలాగే స్క్రీన్ ప్లే ఉండుంటే డెఫినెట్‌లీ ఇదొక అద్దిరిపోయే థ్రిల్లర్ అయ్యుండేది అని నా ఒపీనియన్. మరి ఈ సినిమాకెళ్ళొచ్చా అంటే జీరో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఏదో తోపు థ్రిల్లర్ చూస్తాము అని కాకుండా ఏదో వాచబుల్ థ్రిల్లర్ అలా చూడ్డానికి వెళ్ళొచ్చు అని అనుకుంటే మాత్రమే ఈ సినిమా చూసి ఓకే అన్న ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకొస్తారు. హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మరీ సీట్ ఎడ్జ్డ్ థ్రిల్లర్ చూస్తాము అన్న థాట్‌తో థియేటర్‌కి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇంకొకటి మామ చెప్పడం మర్చిపోయాను. 'ప్రసన్న వదనం' అనే టైటిల్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమయ్యి ఉండుంటే కొంచెం మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి, నేను చూస్తాను. అండ్ మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.5 ఔట్ ఆఫ్ 5. సరే, మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.